ఇలాంటి వాళ్ళు మళ్ళీ రావడానికి ఇది ప్రాక్టికల్, ఇది ఉట్టి థియరీ. ఒక కమల్ పిల్లడు ఎక్కువ ముసలవుతాడు, ఇంకొకడేమో అలానే ఉంటాడు అన్నమాట. బాగా స్పీడ్ గా వెళ్తే నువ్వు స్లోగా వెళ్తావు అన్నమాట. టైం కమల్ పిల్లలు ఒకటే ఏజ్ కదా, కానీ ఒకటే ఏజ్ అవ్వరు అని నా వాచ్ ఇలా అక్కడ పెట్టి నేను ఒక 10 సంవత్సరాల తర్వాత వాచ్ తీసుకున్నాను అనుకో, అన్ని ఊరికే ఇలా కదులుతూ ఉంటాయి. అది ఐఐటీస్ కి మించిన ప్రీమియం ఇన్స్టిట్యూట్ అనమాట ఇండియాలో. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన, నిదురించు జహాపన. ఈ పాటని షాజహాన్ చక్రవర్తి కోసం పాడారు, కానీ మనం ఇక్కడ సైన్స్ చక్రవర్తులు అన్వేషిస్తూ వచ్చాం. లెట్స్ గో. ఇది గోటింగన్ జర్మనీలో ఒక సిమెట్రీ. ఇక్కడ జార్జ్ ఆగస్ట్ యూనివర్సిటీ అనేది గోటింగన్ యూనివర్సిటీ అంటారు, చాలా ప్రఖ్యాతగాంచిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి 45 నోబెల్ లారెట్స్ వచ్చారు. వాళ్ళు అక్కడ టీచింగ్ అయినా చేసేవారు, లేకపోతే అక్కడ చదువుకున్నారు, డిస్కవరీలు రీసెర్చ్ చేశారు. 45 నోబెల్ లారెట్స్ వచ్చారు. సో ఈ సిమెట్రీలో కొంతమంది నోబెల్ లారెట్ స్మారకాలు వాళ్ళు పెట్టారు. వాళ్ళ గురించి ఇప్పుడు కొంచెం నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు. అంటే నాకు పాటలు పాడడం రాదు కదా, అందుకనే బాలమురళీ కృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవరెవరో పాడారు ఈ పాట. త్యాగరాజ కృతి, ఫేమస్ కృతి. ఎందుకు పాడానంటే ఇక్కడ ఉన్న ఇంతమంది మహానుభావులకి ఈ త్యాగరాజ కృతి మోస్ట్ అప్రోప్రియేట్ అనిపించింది కాబట్టి అలా పాడిశాను అంతే. నేను బిజినెస్ ట్రిప్లో ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు హిస్టరీ కానీ, ఆ ఊరు సైన్స్ పరంగా ఏం సాధించింది కానీ అన్నీ చూడడం నాకు అలవాటు. ఇప్పుడు బిజినెస్ ట్రిప్లో జర్మనీలో గోటింగన్ అనే టౌన్కి వచ్చాను. ఈ గోటింగన్ టౌన్లో 400 years ఓల్డ్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో ఎంతోమంది సైంటిస్టులు బోల్డ్ డిస్కవరీలు చేశారు, నోబెల్ బహుమతులు పొందారు. అందుకనే ఈ ఊరు వచ్చాను. ఈ ఊరిలో ఈ యూనివర్సిటీ మా ఆర్గనైజేషన్ తప్ప పెద్దగా ఏమీ ఉండవు. అందుకే ఈ ఊరు విశేషత గురించి తెలుసుకునే కోసం మా అబ్బాయితో బయలుదేరాను. మీరు కూడా నాతో రండి. ఈయనే ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఈయన గురించి చిన్న కథ ఉంది. ఈయన డైనమైట్ కనిపెట్టాడు. అతను ఒకరోజు న్యూస్ పేపర్లో డైనమైట్ కనిపెట్టిన నోబెల్ చనిపోయాడు అనేసి పేపర్లో చదివేట. కానీ ఈయన బతుకుండగానే ఒకరోజు పొరపాటుని న్యూస్ పేపర్లో ఒక ఐటమ్ వచ్చిందట. వేరే ఎవరో నోబెల్ చనిపోతే ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ కనుక్కున్న ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడని పేపర్లో ఆర్టికల్ వచ్చిందట. చదివితే అతనికి ఎందుకో మనసులో చిన్న బాధ అనిపించిందట. నన్ను ప్రపంచం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటుందా అని చెప్పి అతను డైనమైట్ కనిపెట్టడం వల్ల వచ్చిన బోల్డ్ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ప్రపంచానికి ఉపయోగపడే గ్రేట్ డిస్కవరీస్కి నా పేరు మీద అవార్డు ఇవ్వాలి, నా లెగసీ మంచికి తార్కాణం అవ్వాలి, కానీ డిస్ట్రక్టివ్ దీనికి అవ్వకూడదు అని చెప్పి నోబెల్ బహుమతి కనుక్కున్నాడు. స్వీడిష్ నోబెల్ మ్యాన్ ఆల్ఫ్రెడ్ నోబెల్. కదరా బాబా? అవును, ఇతను మ్యాక్స్ ప్లాంక్. ఈ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ అని నాకు తెలుసు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నోబెల్ బహుమతి రావడానికి మ్యాక్స్ ప్లాంకే కారణం అంటారు. దాని గురించి కొంచెం రకంగా మేజర్ కారణం మ్యాక్స్ ప్లాంక్, నీల్స్ బోర్. ఓకే. మ్యాక్స్ ప్లాంక్ ఎంత మేధావి అంటే ఐన్స్టైన్తో నన్ను అడిగితే ఐన్స్టైన్ అంత మేధావే మ్యాక్స్ ప్లాంక్ కూడా. మ్యాక్స్ ప్లాంక్ చెప్పాను కదా ఎన్ని వచ్చాయి ఇతని వల్ల. ఐన్స్టైన్కి ఒక నోబెల్ ప్రైజ్ కారణం కూడా ఇతనే అన్నమాట. దేనికి వచ్చింది ఆల్బర్ట్ ఐన్స్టీన్? అందరూ మనం E=mc² అంటాం, కానీ దానికి రాలేదంట. దానికి రాలేదు. మరి దేనికి వచ్చింది? ఐన్స్టైన్ బోల్డ్ చేశాడు, కానీ అతను నోబెల్కి మాత్రం ఒకటేమో రిలేటివిటీ అని వచ్చింది. ఓకే. అదేమో టైం ఎలా మారుతుంది, నువ్వు ఎలా మూవ్ అవుతే టైం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను మన శాటిలైట్ భూమి మీద పైన తిరుగుతుంది ఫాస్ట్గా. ఓకే. నువ్వు వెళ్ళి నా వాచ్ ఇలా అక్కడ పెట్టి నేను ఒక 10 సంవత్సరాల తర్వాత వాచ్ తీసుకున్నాను అనుకో, ఆ వాచ్లో టైము నా టైము వేరేగా ఉంటుంది. అది ఇంకా మెల్లిగా వెళ్తుంది. అతను ఏం చెప్పాడంటే బాగా స్పీడ్గా వెళ్తే నువ్వు స్లోగా వెళ్తావు అన్నమాట టైం. ఓకే.
సో ఇప్పుడు కమల పిల్లల్ని ఒకరిని శాటిలైట్ లో పెట్టి ఒకరు ఇక్కడ పెట్టాను ఒక భూమి మీద. ఓకే. కమల పిల్లలు ఒకటే ఏజ్ కదా, కానీ ఒకటే ఏజ్ అవ్వరు అని ఐన్స్టైన్ ప్రూవ్ చేశాడు అనమాట. ఒక కమల పిల్లడు ఎక్కువ ముసలవుతాడు, ఇంకొకడేమో అలానే ఉంటాడు అనమాట, మెల్లిగా అవుతాడు. ఓకే. ఇది ప్రాక్టికల్, ఇది ఉట్టి థియరీ. ఈ సైన్స్ వల్లే మనకు జీపీఎస్ పనిచేస్తుంది, ప్రాక్టికల్ ఆల్రెడీ. ఓకే. తర్వాత సెకండ్ దేనికి వచ్చింది ఆల్బర్ట్ ఐన్స్టైన్? ఇంకొకటి బ్రౌనియన్ మోషన్ అని. ఇప్పుడు మన ఎప్పుడైనా మీరు మైక్రోస్కోప్ చూసే ఛాన్స్ వస్తే మీ దగ్గర వెళ్ళి చూస్తే అన్ని ఊరికే కదులుతూ ఉంటాయి. అది ఎందుకు కదులుతున్నాయి అన్నట్టు అది ఎవరికి తెలియలే అప్పటి వరకు. ఏదో బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చాయి, కానీ ఫైనల్ గా ఇతను థియరీ మీద ఐన్స్టైన్ పరిశోధన ఇంకా చేస్తే అప్పుడు చెప్పాడు అనమాట. ఓకే, ఇది బ్రౌనియన్ మోషన్ అని, ఎందుకు ఇలా కదులుతున్నాయి అని ఐన్స్టైన్ ఇలా చేస్తాను అంటే నేను 1 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చేసాను. ఈ ఊళ్ళో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ అని కూడా ఉంది కదా? ఈ ఊరే కాదు, జర్మనీ మొత్తం ఇతను ఆనరీ సిస్టమ్ లాగా ఈయన పేరు మీద జర్మనీ మొత్తంలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ అని. ఓకే. మన ఇండియాలో ఎన్ఐటీలు, ఐఐటీలు, ఐఐఎస్సి అని ఉంటుంది. మీకు తెలుసో తెలీదో కానీ. ఐఐఎస్సి తెలుసు నాకు, బెంగళూరులో ఉంది. నీకు తెలుసు కానీ అందరికి తెలియదేమో, ఎందుకంటే ఇండియాలో ఒక్కటే ఉంది. అది ఐఐటీస్ కి మించిన ప్రీమియం ఇన్స్టిట్యూట్ అనమాట ఇండియాలో సైన్సెస్ కి. ఓకే. అలాంటిది జర్మనీలో మొత్తం అలాంటి మన ఐఐఎస్సి లాంటివి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టారు. సో వాళ్ళు అన్ని సైన్సెస్ మీద రీసెర్చ్ చేస్తారా? అన్ని సైన్సెస్ మీద, నాకు తెలిసి అన్ని సైన్సెస్ మీద రీసెర్చ్ చేస్తారు. ఇంజనీరింగ్ కాకుండా సైన్సెస్ మీద, అంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ రావడానికి. అవును, రీసెర్చ్. ఐ థింక్ సమ్ ఇయర్స్ బ్యాక్, ఒక 5-6 years బ్యాక్ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ లో ఒక బయాలజిస్ట్ కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది గోటింగన్ లో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్. సరే, వెరీ గుడ్, థ్యాంక్స్ రా బాబా, చాలా విషయాలు చెప్పారు. ఈయన వాల్టర్ నెస్ట్, ఈయన ఏం చేశారో తర్వాత తెలుసుకుందాం. ఈయన గురించి నాకు తెలుసు. ఈ రిచర్డ్ జగ్మండి గారు కొలాయిడల్ కెమిస్ట్రీలో ఈయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన ఒక విధంగా మనకి చాలా ఉపయోగపడ్డాడు కామన్ యూస్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాటర్ ఫిల్టర్స్ వాడతాం, ఫిల్టర్స్లో మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, ఆ మెంబ్రెయిన్ ఫిల్టరేషన్ డిస్కవర్ చేశాడు ఈయన చేసి మా ఆర్గనైజేషన్ సార్టోరియస్ ఫౌండర్తో పార్ట్నర్షిప్ పెట్టి ఫిల్టర్స్ వచ్చాయి. ఇప్పుడు మనం వాడే ఏ ఇంజెక్షన్ అయినా ఏదైనా కంటామినేట్ అవ్వకుండా ఫైనెస్ట్ ఫిల్టరేషన్ చేస్తారు చూసా, దానికి మూల కారకుడు ఈయన రిచర్డ్ జిగ్మండి. ఈయన అడాల్ఫ్ విండాస్, ఈయనేం చేశారు బాబులు? ఇతను నాకు తెలిసి స్టెరాల్స్ అనే కెమికల్స్ మీద పనిచేశాడు. ఓకే. స్టెరాల్స్ అంటే సింపుల్ గా ఏం చెప్పాలంటే బోల్డ్ కెమికల్స్ మన బాడీలో ఉంటాయి లేదా బయట కూడా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది? ఓకే. సో మన విటమిన్ డి కూడా ఒక రకంగా స్టెరాలే. ఓకే. ఇతను ఏం కనిపెట్టాడంటే విటమిన్ డి మన బాడీలో ఎలా సృష్టించబడుతుంది, ఎలా సింథసిస్ అవుతుంది, ఓకే, ఎలా అవుతుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది. మన స్కిన్ లో ఎండ పడిన వెంటనే విటమిన్ డి ఆ కొలెస్ట్రాల్ విటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో దాని మీద ఆ ప్రాసెస్ అంతా ఎలా అవుతుంది కెమికల్ గా అని ఇతను చెప్పాడు. సో మన బోన్స్ అవి మనకి ఇప్పుడు విటమిన్ డి టెస్ట్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇప్పుడు ఈజీగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు సాచెట్లు వేసుకుంటే తగ్గిపోతున్నది. కానీ దాని మీద ఈ మహానుభావుడు రీసెర్చ్ చేశాడు. ఆ విటమిన్ డి తినకపోతే బోన్స్ వీక్ అవుతాయని ఇతని ద్వారా తెలిసింది మనకి. గ్రేట్, అందుకే మహానుభావుడు. ఈయన ఒట్టహాన్, ఈయన కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈయన నోబెల్ గ్రహీత. ఈయన అటమ్ బాంబుతో అసోసియేట్ అంటారు, కానీ ఈయన ప్రపంచానికి ఉపయోగపడే చాలా పనులు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోడైనమిక్ బేరింగ్స్ అంటారు, న్యూక్లియర్ రియాక్టర్స్లో దాంట్లో వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్స్ ఇప్పుడు ఎనర్జీ కోసం వాడుతున్నారు కదా, దానికి ఈయన పనిచేశాడు ఈయన ఒట్టహాన్. బాబు, ఈ ఊళ్ళో వాళ్ళకి ఎంత నమ్మకం అంటే ఇంకా నోబెల్ బహుమతులు వస్తాయని వాళ్ళకి అంత, యూనివర్సిటీకి అంత నమ్మకం. చూడు, 1, 2, 3 3 ఖాళీలు పెట్టారు. నోబెల్ బహుమతి వస్తే వాళ్ళ ప్రైజ్లు కూడా ఇక్కడ రాయడం. కాన్ఫిడెన్స్ అంటే అది అన్నమాట. ఓకే. ఇవి నోబెల్ ప్రైజ్ రాకుండా కూడా చాలా మంది సైంటిస్టులు ఉంటారు గొప్ప వాళ్ళు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సివి రమన్ వచ్చిందని మాత్రం వేరే సైంటిస్ట్ ఇండియాలో మంచి వాళ్ళని ఎల్లపాటి సుబ్బారావు రాలే. 5 డిస్కవరీస్ చేశారు.
అలాగా ఇక్కడ మనం ఉన్న సెమెట్రీలో ఇంకా చాలా వందల మంది సైంటిస్ట్ ఉంటారు ఇక్కడ. వాళ్ళు నోబెల్ ప్రైజ్ రాకపోయినా వాళ్ళు ఇంత గ్రేట్ అనే అనొచ్చు అనమాట. ఇంకా చూపిస్తావా కొంచెం వాళ్ళ ఇల్లు చూద్దామా? బతుకుదాం పద. థ్యాంక్ యూ బాబు. యూ నో అబౌట్ హైసెన్బర్గ్? Yes, Heisenberg was Quantum technique, quantum physics. Yes. Okay. Genau, Physik. Very good. Such a small town of yours has so many Small Nobel town, but so much Nobel laureates. Nobel, yes. And what is your good name? My name is Yildirim. Okay. I'm from Turkey. I'm born in Germany and I come from Turkey. My family. Excellent. Nice meeting you. Thank you so much. Me too. He worked in sterols. Okay. Maxwell Law. I don't know who is Waxman Loh. So, when you go here, left side und dann 100 Meter. 100 meter. Ja. Hier hinten. Okay, danke. 100 Meter this way and 100 Meter left. Okay, Yes. danke. Lovely, Ina. Adolf Windaus. Ina Have a sterols. good time in Göttingen. Thank you so much. Yes, Appreciate. Bye. ఈయన కదా స్టెరాల్స్ మీద పనిచేశాడు. కాదు, ఇతను రేడియేషన్ మీద పనిచేశాడు. Here is Max Planck. థ్యాంక్. ఈయన రేడియేషన్ మీద పనిచేశాడు. అవును, ఓకే. ఈజ్ నోబెల్ లారెట్. ఆఫ్ కోర్స్. వీరందరూ నోబెల్స్. ఇది ఈయన ఆల్సో నోబెల్. ఈయన ఏం చేశారు? కెమిస్ట్రీ. ఒటాన్. ఇతను ఇగో ఇది ఈయన ఫార్ములా ఇక్కడ ఉంది. తొక్క గ్రేవ్ అది. ఈయన ఫార్ములా గ్రేవ్ అది తొక్కుతున్నాం. ఇటు అది యురేనియం ఫార్ములా. ఇటు నుంచి కనబడుతుంది కరెక్ట్గా. మ్యాన్ మ్యాక్స్ ప్లాంక్ ఇక్కడ క్వాయిట్గా చెట్టు కింద నిద్రపోతుంది. చూడు ఎంత పనిచేశారో సైన్స్కి. ఇంట్లో ఫ్రెడరిక్ వోలర్ ఉండేవాడు. ఈయన ఫ్రెడరిక్ వోలర్. ఈయనకి బెండకాయల వేపుడు దగ్గర నుంచి ఏరోప్లేన్ దాకా సంబంధం. మనం బెండకాయలు వేగించే మూకుడు అల్యూమినియంతో ఉంటుంది కదా. అల్యూమినియం ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఈయన రిఫైన్ చేశాడు. ఏరోప్లేన్ తయారు చేయడానికి అల్యూమినియం అప్లికేషన్స్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఇంకా ఇంపార్టెంట్ ఆయన కాంట్రిబ్యూషన్ సైన్స్కి ఏంటంటే యూరియా ఫార్ములేట్ చేశాడు ఆయన. యూరియా చూపిస్తున్నా. యూరియా ఫార్ములా ఇది. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్. యూరియా వాడని రైతు ఎక్కడ ఉంటాడు? నిజమైన రైతు బంధు ఈయన. ఒకతను గాజు, ఇంకొకతను వెబర్. గాజు ఏమో మ్యాథమెటిక్స్ పితామహుడు, వెబర్ ఏమో టెలిగ్రఫీ. గాజు వెబర్ కలిసి టెలిగ్రఫీ కనుక్కుంది. ఫస్ట్ టెలిగ్రఫీ ఇన్ ద వరల్డ్ వాజ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ దిస్ టౌన్ కదా, వాటింగ్లో. చూడు, ఇది యూనివర్సిటీ టౌన్ కదా. కొట్టితనం చూడు, స్టూడెంట్ లాంటి చేతిలో బీరు పట్టు. మన దేశంలో కూడా చాలామంది మహానుభావులు ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఖగోళ శాస్త్రంలో, మ్యాథమెటిక్స్లో ఎంతో వర్క్ చేసిన ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు ఎక్కడుండేవారో వారి స్మారకాలు నేను చూడలేదు. ఇంతెందుకు, మన తెలుగువాడైన ఎల్లాపగడ సుబ్బారావు ఎన్నో ముఖ్యమైన మందులు కనుక్కున్నాడు. టెట్రాసైక్లిన్, ఫోలిక్ యాసిడ్, హెట్రజన్ ఇవన్నీ కనుక్కున్నాడు. కానీ ఆయన భీమవరంలో ఉండే ఇల్లు మనం ప్రిజర్వ్ చేయలేదు. ఇలాంటివన్నీ ప్రిజర్వ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళం అవుతాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నేను చాలా ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉంటాను. మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు తప్పకుండా ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.